రెండవ తరగతి గణితం 20 వరకు సంఖ్యలు పేజ్ సంఖ్య 6. సంఖ్యలను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు గల్లలో రాయండి. ఇక్కడ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. 5, 3, 6, 4, 11. ఈ సంఖ్యలను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాసినట్లయితే 3, 4, 5, 6, 11 వచ్చింది. పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు అంటే 11, 6. అంటే వీటిని తిప్పి రాస్తే మనకు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వస్తుంది. ఇక్కడ ఒక లెక్క చూద్దాం. 15, 3, 12, 16, 5, 18. ఎట్లా చేస్తామంటే 1 2 చదువుకుంటూ చేద్దాం. 0 ఉందా? లేదు. 1 ఉందా? లేదు. 2 ఉందా? లేదు. 3 ఉంది. వాటి 3 రాద్దాం. 4 ఉందా? లేదు. 5 లేదు. 6 లేదు. 7 లేదు. 5 ఉంది. 5 6 ఉందా? లేదు. 7 ఉందా? లేదు. 8 లేదు. 9 లేదు. 10 లేదు. 11 లేదు. 12 ఉంది. 12 13 లేదు. 14 లేదు. 15 ఉంది. 16 ఉంది. 17 లేదు. 18 ఉంది. ఈ విధంగా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రావడం. వీటిని తిప్పి రాసినట్లయితే మనకు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వస్తుంది. అంటే 18 ఫస్ట్, తర్వాత 16, తర్వాత 15, తర్వాత 12, తర్వాత 5, తర్వాత 3. ఈ విధంగా చేయాలి. తర్వాత 6, 0, 8, 3, 5, 2. దీని 0 ఉందా? 0 ఉంది. ఫస్ట్ 0 రాద్దాం. తర్వాత 1 లేదు. 2 ఉంది. 2, 3 ఉంది. తర్వాత 4 లేదు. 5 ఉంది. 5, తర్వాత 6 ఉంది. 6, తర్వాత 7 లేదు. 8 ఉంది. 8 రాద్దాం. ఈ విధంగా వీటిని తిప్పి రాసినట్లయితే ఏమవుతుంది? 8, 6, 5, 3, 2, 0. ఈ విధంగా పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వచ్చింది. ఇంకొక లెక్క చూద్దాం. ఇక్కడ 0 లేదు. 1 లేదు. 2 లేదు. 3 లేదు. 4 లేదు. 5 లేదు. 6 లేదు. 7 లేదు. 9 లేదు. 10 ఉంది. 10, 11 లేదు. 12 ఉంది. 13 లేదు. 14 ఉంది. 15 లేదు. 16 లేదు. 17 ఉంది. 18 ఉంది. 19 ఉంది. ఇలా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు వస్తుంది. వీటిని తిప్పి రాస్తే ఇప్పుడు ఫస్ట్ 19, తర్వాత 18, తర్వాత 17, తర్వాత 14, తర్వాత 12, తర్వాత 10. ఈ విధంగా పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వస్తుంది. ఇంకొక లెక్క చూద్దాం. 2, 17, 13, 14, 8. 0 ఉందా? లేదు. 1 లేదు. 2 ఉంది. 2, 3 లేదు. 4 లేదు. 5 ఉంది. 6 లేదు. 7 లేదు. 8 ఉంది. 9 లేదు. 10 లేదు. 11 లేదు. 12 లేదు. 13 ఉంది. 14 ఉంది. 15 లేదు. 16 లేదు. 17 ఉంది. ఈ విధంగా రాయాలి. వీటిని మళ్ళీ తిప్పి రాస్తే మనకు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వస్తుంది. 17, 14 చూసి రాయడమే. 13, 8, 5, 2. ఈ విధంగా రాసినట్లయితే మనకు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వస్తుంది. అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యలను రాయండి.
ఇక్కడ మనం 1 2 చదువుతూ ఉంటే 1 2 చదువుతూ ఉంటే ఫస్ట్ ఏది అవుతుందో అది చిన్న సంఖ్య, లాస్ట్కి ఏది వస్తుందో అది పెద్ద సంఖ్య అన్నమాట. ఇప్పుడు ఇది ఆల్రెడీ రాసి ఉంది. ఇలా పెద్ద సంఖ్య, అతి పెద్ద సంఖ్య 16, చిన్న సంఖ్య 4. తర్వాత ఇది చూద్దాం. 0 లేదు, 1 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు, 6 లేదు, 7 లేదు, 8 లేదు, 9 ఉంది. 9 ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇది అతి చిన్న సంఖ్య. ఇక్కడ రాస్తున్నా 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 అతి పెద్ద సంఖ్య అన్నమాట. తర్వాత ఇది చూద్దాం. 0 లేదు, 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 వచ్చింది. 5 అనేది అతి చిన్న సంఖ్య. ఇక్కడ 5 రాద్దాం. 5, 6, 7 లేదు, 8 లేదు, 9 లేదు, 10 ఉంది, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇది చివరికి వచ్చింది కాబట్టి ఇది అతి పెద్ద సంఖ్య. ఇప్పుడు ఇందులో చూద్దాం. 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి 0 అతి చిన్న సంఖ్య. ఫస్ట్ వచ్చింది కాబట్టి అతి చిన్న సంఖ్య. తర్వాత 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు, 6 లేదు, 7, 8, 9. 9 చివరికి వచ్చింది కాబట్టి ఇది అతి పెద్ద సంఖ్య 9. ఈ విధంగా మనం 1 2 లెక్క పెడుతూ 1 2 లెక్క పెడుతూ అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య రాయాలి. చుక్కలను వరుస క్రమంలో కలుపుతూ ఇంటికి దారి చూపండి. చూద్దాం. ఇక్కడ 2 2 3 4 ఇట్లా కలపాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ విధంగా ఇంటికి దారి చూపించడం జరిగింది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.